హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజైతే మనం మన ఆవులు ఉన్నాయి, గోమాతలు. మనం ఇవాళ వాటిని స్నానం చేసి కొత్త బొట్టు పెట్టి వాటికి బచ్చాపాలు తినిపిద్దాం. అది మీ వల్లే. చూడండి ఫ్రెండ్స్, ఇది మా పెద్ద ఆవు. నేను వీడియోలు స్టార్ట్ చేయడం అంటే ఇక్కడ మా పెద్ద ఆవు నుంచి స్టార్ట్ చేశాను. ఇక దాని తర్వాత ఇక్కడ ఆవులు చిన్నవి ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇది మా మూడవది. అక్కడ కనిపించేది లాస్ట్లో ఉన్నది రెండవ ఆవు. వీటి పిల్లలు వచ్చేసి ఇక్కడ ఉన్నాయి చూడండి. వాడు కనిపించేటోడు మా బుడ్డోడు. ఇది మా పెద్ద ఆవు కొడుకు. వీనికి ఇంకా పేరు పెట్టినాక చెప్తాం ఫ్రెండ్స్. ఇక్కడ కనిపించే ఆవులన్నీ కూడా మాయే. చూడండి ఫ్రెండ్స్, ఎంత చాలా బాగా ఉన్నాయో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే ఆవులకి తానాలు వేయించాం. ఆ వీడియో అయితే ఒక్కటే మిస్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా బుడ్డోడు వచ్చేసి వాటికి బొట్టు పెట్టి బచ్చప్పాలు తినిపిద్దామని తీసుకొచ్చినాం. పెట్టురా ఒకసారి, దానికి బొట్టు పెట్టి మంచిగా పెట్టి, పెద్ద పెట్టురా, కనిపించేటట్టు పెట్టు, బొట్టు నెలతోటి పెట్టు. ఫ్రెండ్స్, ఇంటికాడ నుంచి అయితే మేము బచ్చప్పాలు అయితే పట్టుకొచ్చినాం. దానికి ఇంతంత తినిపి బీట, దానికి కొంచెం తినిపి స్వీట్. మెల్లగా తినబెట్టి తింటుంది. అయ్యో, నీకు స్వీట్ ఇష్టం లేదా? హాటే కావాలనా? అయ్యో కొంచెం తింటరాదు, మావాడు ప్రేమతో పెడతాడు కొంచెం. అయ్యో ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే చిన్న మన బుడ్డకోలకి అయితే తినిపించాం, కానీ అదైతే తినట్లేదు. దానికి కొత్త కదా, స్వీట్ అంటే ఇష్టం లేనట్టుంది. హాట్ అది తింటుంది కావచ్చు. కానీ వాళ్ళ మదరు, బ్రదర్స్, సిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ పిన్ని బాబాయ్ లేరు, అంతర పిన్నిలే, అన్నలు, తమ్ముళ్ళే ఉన్నారు. వాళ్ళకు తింటారో లేదో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇది మన పెద్ద ఆవు, దీనికైతే బొట్టు పెడదాం. ఇదైతే కామన్గా పెట్టించుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే బొట్టు అయితే ఎలా ఈజీగా పెట్టించుకుంటుందో. ఇదైతే మనం చెప్పినట్టు ఉంటుంది. ఇది పెద్ద ఆవు కాబట్టి మనకు మొదటి నుంచి ఇది అలవాటు ఉన్నది, ఈజీగా అయినది. బచ్చప్ప డాడీ దీనికి తినబెడదాం. చూడండి ఫ్రెండ్స్, బచ్చప్ప అయితే ఇది మా తెలంగాణలో బచ్చప్పాలు అని అంటారు. తిను. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా తింటుందో. మనకి ఇది అలవాటు అయినది కాబట్టి ఈజీగా అందుకే తింటున్నది ఫ్రెండ్స్. ఇందాక మనం చూపించిన ఆవైతే అది చిన్న ఆవు కదా, దానికి అంత తేడా ఏం తెలియదు. చూడండి ఫ్రెండ్స్, మనల్ని ఎలా నెమరుతూ నాకుతుందో. చూడండి ఫ్రెండ్స్, మా బుడ్డోన్ దగ్గర నుంచి కూడా తీసుకొని తింటుంది అది. ఇంకింత తినిపి డాడీ. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా తింటుందో. చూడండి ఎంత ఈజీగా నాకుతున్నాయో. వాటికి ఇష్టం లేనట్టుంది. అన్నీ స్వీటే కాదు, హాట్కి తినేటివి కూడా ఉంటాయి. మనం వాటికి అర్థం చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మా ఆవులు ఇవే. ఇది పెద్ద ఆవు, ఇది దాని బిడ్డ అండి. చూడండి ఎలా ఉందో, మన బిడ్డ అండి. ఇది వాటి పిల్లలు. ఇంకా మన దగ్గర ఇంకా ఇటు కూడా ఉన్నాయి, చూపిస్తాను ఒకసారి చూడండి. ఇదొకటి, ఇంకొకటి ఉన్నది, ఇంకొకటి. మన దగ్గర పాలిచ్చే ఆవులు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఒకటే ఆవు పాలిస్తుంది. ఒకటైతే కట్టింది, మిగతాది అయితే ఇంకా వట్టిగానే ఉన్నాయి. ఇక అన్ని ఆవులు ఉన్నాయి అనుకుని చాలా పాలిస్తాయని మీరు అనుకున్నారు ఫ్రెండ్స్. పాలిచ్చేది మాత్రం ఒకటే ఉంది ఆవు. ఒకసారి చూడండి.